ఒక వ్యక్తి అడవిలో దాహంగా, మండుతున్న ఎండలో తప్పిపోయి తిరుగుతూ ఉంటాడు. అతని పెదవులు ఆరిపోతూ, ప్రతి అడుగు చివరి అడుగు కంటే బరువుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక వృద్ధ ప్రయాణికుడు ఎండిన వాగు దగ్గర కూర్చుని, ఆకలి బాధతో కడుపు పట్టుకుని ఉండటాన్ని చూస్తాడు. పెద్దాయన బాధను చూసి భరించలేక, ఆ వ్యక్తి సహాయం చేయడానికి పరుగెత్తాడు. అతను వృద్ధుడికి తన కోసం తెచ్చుకున్న ఒక్క రొట్టె ముక్కను ఇచ్చి ఓదారుస్తాడు. నాకు సహాయం చేసిన నిన్ను మరచిపోలేను, అంటాడు వృద్ధుడు. ఆ వ్యక్తి అపరిచితుడికి సహాయం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా చీకటి మేఘాలు గుమిగూడతాయి. ఆకాశం నుండి వర్షం కురవడంతో ఎండిపోయిన వాగు ప్రవహిస్తుంది. ఆ వ్యక్తి గ్లాసులో నీరు పెద్దయనికి ఇస్తాడు. పెద్దాయన తాగిన తరువాత మాట్లాడుతూ తనివితీరా నీరు తాగుతూ ఉంటాడు. తరువాత అతను వెనక్కి తిరిగి చూసేసరికి, వృద్ధ ప్రయాణికుడు కనిపించడు. అతని కోసం తిరిగి వెళ్లే అప్పుడు ఆకాశం నుంచి ఒక దేవదూత, మీరు అవసరంలో ఉన్నవానికి సహాయం చేశారు. కాబట్టి ఆ దేవుడు వర్షాన్ని కురిపించి నీకు సహాయం చేశాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇది ఒకటి గుర్తు ఉంచుకోండి, మనం ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తే మనకు దేవుడు సహాయం చేస్తాడు.